ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ స్పెషల్గా ఈరోజు నేను బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది కదా రెండు కాంబినేషన్. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి, మీకు కూడా చాలా బాగా కుదురుతుంది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో బగారా రైస్, అలాగే చికెన్ కర్రీ కూడా చాలా బాగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి తయారీ విధానం చూసేద్దామా అండి. ఇక్కడ నేను ఫస్ట్ అయితే బగారా రైస్ చూపిస్తాను. బగారా రైస్ కోసం నేను ఒక 2 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నానండి. బాస్మతి రైస్తో చేసుకుంటే బాగుంటుంది కదా, లేదంటే నార్మల్ రైస్తోనైనా చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను గిన్నె పెట్టేశానండి. నేను ఇవి ఫ్రై చేసిన తర్వాత రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. ముందైతే గిన్నె పెట్టిన తర్వాత అందులోకి తగినంత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే పలావ్ దినుసులు ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక 2 టమాటాలు, ఒక క్యారెట్ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా వేసిన తర్వాత పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పెరుగు అయితే వేయట్లేదండి. జస్ట్ ఈ విధంగా సింపుల్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను శుభ్రంగా కడిగి పెట్టిన బియ్యాన్ని నేను ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేసుకొని బియ్యం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని, చెప్పాను కదా ఒక 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. నాకైతే కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీ బియ్యం కొంచెం జావ అయిపోతుందంటే ఒక 1/2 గ్లాస్ తగ్గించుకొని వేసుకోండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. మీకు స్పైసీగా కావాలంటే గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఆ ఘాటు సరిపోతుంది. ఈ విధంగా కరెంట్ కుక్కర్లో పలావ్ అయితే రెడీ అయిపోతుందండి 1/2 అవర్లో. ఈ లోపు కర్రీ చేసుకుందాము. కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని 1 కప్పు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, తగినంత పసుపు, ఉల్లిపాయలు వేగడానికి కోసం ఉప్పు కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు దోరగా అయ్యేంత వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టిన 1/2 కేజీ చికెన్ వేసుకుంటున్నానండి. సో చికెన్ కూడా వేసిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఫ్రై చేసినప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత చికెన్కి ఈ విధంగా బాగా పట్టించి మూత పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ అప్పుడే వేయకూడదండి. చికెన్లో ఉన్న వాటర్తోనే చక్కగా ఈ విధంగా చికెన్ అనేది బాగా మగ్గిపోతుంది. ఆ తర్వాత చికెన్ ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1.5 స్పూను చికెన్ మసాలా కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని కూర అనేది దగ్గరగా ఎంతవరకు ఉడికించుకోండి. సో ఈ లోపు మనకి పలావ్ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక 1/2 అవర్లో మనకి పలావ్ అనేది రెడీ అయిపోతుంది. అదేనండి బగారా రైస్ రెడీ అయిపోయింది కదా, మనకి కూర కూడా రెడీ అయిపోతుంది. చూద్దాం రండి. సో ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు ఈ విధంగా ఉడికించుకొని దింపేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసేయండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బియ్యం అనేవి కొంచెం మంచివి తీసుకుంటే చక్కగా పొడి పొడిగా వస్తుంది మనకి పలావ్ అనేది. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్.